2025 డిఎస్సి నందు టీజీటీ, పీజీటీ ఎగ్జామ్స్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నందు ఓసీ అభ్యర్థులు సమానంగా 60% క్వాలిఫై మార్కులు బీసీ అభ్యర్థులకు కూడా ఇచ్చారని, దీనివల్ల తాము నష్టపోతున్నామని బీసీ విద్యార్థి నేతలు ఎం శ్రీనివాసులు, సుధీర్ కుమార్, ఆర్ చరణ్ కుమార్, ధరణి కుమార్ తదితరులు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని జర్నలిస్ట్ భవనందు వారు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ సౌహృద భావనతో ఈ విషయంపై ఆలోచించి తమ న్యాయం చేయాలని వారు కోరారు. మిత్రులందరికీ మా డిఎస్సి విద్యార్థుల తరఫున నమస్కారం చెప్పుకుంటున్నాము. మేము ఇక్కడ ముఖ్యంగా వచ్చిన కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల తర్వాత డిఎస్సి వేశారు. ఈ డిఎస్సి 2025 చాలా నిరీక్షణ తర్వాత మనకు 2025లో పడింది. అయితే అనేక అభ్యంతరాలు ఎదుర్కొని 2025లో డిఎస్సి వేసినా కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో 16,000 పోస్టులకు గాను మేము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటే దానికి సంబంధించి నార్మలైజేషన్ అనే ప్రక్రియ ఒకటి పెట్టారు. ఈ నార్మలైజేషన్ ప్రక్రియలో మనకు బీసీ విద్యార్థులకు, ఎస్సీ విద్యార్థులకు 50% గాను, అదే బీసీ అభ్యర్థులకు వచ్చేసరికి ఓసీ అభ్యర్థులతో ఈక్వల్గా 60% ఇచ్చారు. ఈ యొక్క 60% వల్ల బీసీ అభ్యర్థులు అనేక రకాలుగా ఇబ్బందికి గురయ్యి అనేక పోస్టులను కోల్పోవాల్సిన అవసరం ఉంది. కావున చాలామంది బీసీ అభ్యర్థులు దీనివలన రోడ్డు పడే అవకాశం ఉంది. కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మేము చెప్పుకునే విన్నపం ఏంటంటే, మా యొక్క బీసీ అభ్యర్థుల కొరకు మాకున్నటువంటి హక్కులు ఆర్టికల్ 14 ప్రకారము మాకు న్యాయం చేయండి. మాకు కూడా 55% ఇచ్చి మమ్మల్ని కూడా మాకు కూడా హక్కులు కల్పించండి. మా హక్కులకు న్యాయం చేయమందిగా మేము కోరుకుంటున్నాము. మీరు ఎప్పుడైతే మాకు కూడా ఆర్టికల్ 14 ప్రకారము మా హక్కుల రక్షణ కోసం మీరు కల్పిస్తారో మేము కూడా ఈ డిఎస్సీలో ఎలిజిబుల్ అవుతాము. అనేక మందికి అవకాశం కల్పించినట్టు అవుతుంది. లేదంటే ఈ నార్మలైజేషన్ ప్రక్రియను తీసేసినా కానీ అనేక మందికి అవకాశం వస్తుంది. కావున ఈ బీసీల కోసం ఎవరైతే మా రాష్ట్రంలో ఉన్నారో మా బీసీ సంఘ నాయకులను కూడా ఈ మీడియా ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను. ఈ బీసీ ప్రజలు అనేక రకాలుగా వెనకబడిపోతున్నారు. మన బీసీ ప్రజల కోసం ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ అందరికృష్ణ మాది వాళ్ళు ఏ విధంగా అయితే పోరాడుతున్నారో బీసీ నాయకులు కూడా ఒక అడుగు ముందుకేసి ఈ బీసీ విద్యార్థుల కోసం బీసీ వాళ్ళ గురించి పట్టించుకోవాలని మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. అసలు బీసీ నాయకులు ఎక్కడున్నారు వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈ బీసీ అభ్యర్థులు జరిపిన అన్యాయం ఏదైతే ఉందో 60% ఏదైతే ఉందో దాన్ని 55%గా చేయాలని, ఆర్టికల్ 14కి రక్షణ కల్పించాలని, బీసీ అభ్యర్థుల వేదనను వాళ్ళు అర్థం చేసుకోవాలని మీడియా ముఖంగా బీసీ నాయకులను మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని అందరినీ మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా మా విద్యార్థుల తరఫున మేము అర్థిస్తున్నాము. కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా మన మీడియా ముఖ్యంగా నేను విన్నపించుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎం శ్రీనివాసులు, డిఎస్సి అభ్యర్థిని, బీసీ అభ్యర్థిని. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టులో మాకు 55% కావాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు ఎం శ్రీనివాసులు, ఎన్పి గార్డెన్స్. మన రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి అభివందనలు. అయితే ఇప్పుడు ముఖ్య విషయం ఏంటంటే, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో 60% ఓసీకి ఈక్వల్గా చేయడం జరిగింది. బీసీలకు 50% లేదా 55% చేసి బీసీలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ విధంగా చేసినట్లయితే ఎంతోమంది బీసీలు ఉన్నారు, డిఎస్సీలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి అవకాశం కల్పించినట్లు అవుతుంది. ప్రధానంగా బీసీ అభ్యర్థులకు న్యాయం చేసి అందరికీ సమన్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము.